హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. సో ఈరోజు చాలామంది ఇండ్లలో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం, బేసిక్గా నాకు వచ్చేటువంటి ఏదైనా సైట్ ఎంక్వైరీస్లో కానీ సైట్ కన్సల్టేషన్లో కానీ టాప్ 3లో ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, స్లాబ్ లీక్ అవుతుంది, గోడలు చెమ్మ వస్తున్నాయి. సో మెయిన్గా నాకు చెప్పేటి ఇవే అనమాట. చేయాలనుకుని అందరికీ ఉపయోగపడుతుంది అనే విషయంతో నేను వీడియో చూస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్లాబ్ లీకేజ్. ఆ ప్రాబ్లం మనం ఎలా గుర్తించాలి, దానికి సొల్యూషన్ ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్లోకి వెళ్ళబోయే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది, చూసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకొని స్లాబ్ లీక్ అవుతున్న వారికి, లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా ఈ వీడియో పెట్టండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ గెట్ ఇన్ టు ది టాపిక్ అనమాట. అసలు స్లాబ్ లీకేజ్ అంటే ఏంటి అని అంటే స్లాబ్లో నుంచి చెమ్మ దిగడాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పెయింట్ ఊడిపోయి వాటర్ లీక్ అవ్వడాన్నే సీలింగ్ స్లాబ్ లీకేజ్ అంటాం అనమాట. ఈ స్లాబ్ లీకేజ్ అనేది ఎందుకు వస్తుంది అని ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇంప్రాపర్ కాంపాక్షన్ ఆఫ్ ది కాంక్రీట్. అంటే కాంక్రీట్ వేసేటప్పుడు స్లాబ్ ఏదైతే కాంక్రీట్ వేస్తాం కదా, స్లాబ్ కాంక్రీట్ వేసేటప్పుడు వైబ్రేటర్ సరిగా యూజ్ చేయకపోవడం వల్ల ఫస్ట్ రీజను. రెండోది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ కొద్దిమంది వాడరు. ఇప్పటికీ చాలామంది స్లాబ్లలో వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ వాడడం లేదు. బాత్రూమ్స్లో పెట్టేటువంటి పైపులు కూడా, ఫ్లోరింగ్లో పెట్టిన పైపులు కానివ్వండి, వాల్స్లో పెట్టిన పైపులు కానీ లీక్ అవుతాయి. సో ఆ లీక్ అయినటువంటి వాటర్ అంతా స్లాబ్ మీదకి వస్తుంది. స్లాబ్ మీదకి వచ్చి అది ఎక్కడికి బయట పోయేదానికి వీలు లేకపోవడం వల్ల స్లాబ్లో నుంచి కిందికి దిగి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే కరెంటు పైప్స్ పెడతాం. ఆ కరెంటు పైపులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొద్ది చోట్ల దాన్ని ప్యాక్ చేయడం మర్చిపోతారు. ప్యాక్ చేయడం మర్చిపోతే ఏమవుతుందంటే దాంట్లో నుంచి వాటర్ వెళ్ళి అది ఎక్కడ ఓపెన్ ఉంటే అక్కడ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. వాటర్ ప్రూఫింగ్ లేయర్, ఇప్పుడు స్లాబ్ అయిపోయిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ లేయరు, దాని మీద స్క్రీడింగ్ అంటే ఫ్లోరింగ్ చేయించుకోవాలండి. ఇది చాలామంది చేయించుకోవడం లేదు. సో ఈరోజు మీకు దగ్గర దగ్గర 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి స్లాబ్ లీక్ అయితే కనుక. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఇనిషియల్గా కొంచెం ఖర్చు అయినా కూడా స్లాబ్ వేసేటప్పుడే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. అసలు దీన్ని ఎలా గుర్తించాలి, ఏం చేయాలి? స్లాబ్ డ్యామేజ్ అయిందనే దానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెయింట్ అనేది అక్కడ లేచిపోతూ ఉంటుంది సీలింగ్లో. సో అదనమాట. దాని తర్వాత క్రాక్స్ వస్తాయండి. ఆ క్రాక్స్ వచ్చినప్పుడు కూడా మనం గుర్తించాలి. స్లాబ్లో ఎక్కడైనా క్రాక్ ఉంది అని అంటాక దెర్ ఈజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్లో ఏదో జరగబోతుంది అనేదాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సరే, క్రాక్స్ వచ్చినాయి, స్లాబ్ లీక్ అవుతుంది, సరే మరి ఏం చేయాలి సార్ అని అంటాక, స్లాబ్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ ఐదర్ సివిల్ ఇంజనీర్ కానివ్వండి, లేదంటే వాటర్ ప్రూఫింగ్ ఎవరైనా చేసే వాళ్ళని పిలుచుకున్నా కూడా ఇబ్బంది లేదు. బెటర్ గో విత్ ఏ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ వస్తే ఏమవుతుంది అని అంటాక స్లాబ్లో లీకేజ్ ఉంటే కూడా దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్లంబింగ్ లైను, ఎలక్ట్రికల్స్, సో వాల్స్, దాని తర్వాత స్లోప్ ఆఫ్ ది స్లాబ్, ఇవన్నీ చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బెటర్ కాల్ ఫర్ ఏ ఇంజనీర్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చేయాలి అని అంటాక, ఆ ఫ్లోరింగ్లో ఎక్కడైనా ట్యాప్స్ చేస్తుంటే, ఇప్పుడు సుత్తితో అలా కొట్టినా అనుకోండి, కింద గ్యాప్ ఉంటే సౌండ్ వస్తుంది, వాయిడ్ సౌండ్ వస్తుంది. లూజ్ ఉన్నటువంటి స్క్రీన్ మొత్తాన్ని తీసేయాలండి. తీసేసి సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడెక్కడైతే లూజ్ ఉందో మొత్తం తీసేసి ఒరిజినల్ మదర్ స్లాబ్ అంటాం. మదర్ స్లాబ్ చేయలేంత వరకు, అంటే ఎక్కడైతే మీరు స్లాబ్ వేసి ఉంటారో స్లాబ్ వేసేంత వరకు కూడా మొత్తం తీసేయాలండి. డస్ట్ కూడా ఉండకూడదండి. డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి ఒరిజినల్ స్లాబ్ తేలిన తర్వాత, మీ డెబ్రీ మొత్తం క్లియర్ అయిన తర్వాత, మీకు మొత్తం డస్ట్ కూడా ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే మొత్తము నీట్గా బ్రూమింగ్ అంటే కసు కొట్టించండి. కసు కొట్టించిన తర్వాత డస్ట్ మొత్తం తీసేసి వాటరింగ్ చేయాలి. వాటర్ చేస్తాక అక్కడ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఏం చేయాలి అని అంటాక, ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో, మేజర్ క్రాక్స్ ఉంటాయి, ఆ మేజర్ క్రాక్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించాలి. అంటే ఇప్పుడు మనం ఆ మేజర్ క్రాక్స్ దగ్గర ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా మనం వీడియోలో చూపించున్నాం. ఇలాగా ఒక హ్యాండ్ కటింగ్ మిషన్ తీసుకొని ఏదైతే క్రాక్ ఉందో ఆ క్రాక్ను ఎన్లాట్ చేయాలి. దాంట్లో మళ్ళీ క్రాక్ ఫిల్లర్ పెట్టుకొని, క్రాక్ ఫిల్లింగ్ ఏజెంట్ పెట్టుకొని, దాని తర్వాత అక్కడ వచ్చేటువంటి మేజర్ లీకేజ్ని ఆపగలగాలి. దాని తర్వాత స్లాబ్లో నుంచి ఏవైనా ప్లంబింగ్ లైన్స్ వెళ్ళాయా గుర్తించాలి. ఆ ప్లంబింగ్ లైన్ ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ చుట్టూ లీక్ ప్రూఫ్ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. దాని తర్వాత
2 లేయర్స్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలండి. 2 లేయర్స్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అది కూడా ఎట్లా చేయాలి? యాజ్ అ హారిజాంటల్ కాదు, 90 degreesలో చేయాలంటే ఒక కోటింగ్ టువర్డ్స్ హారిజాంటల్ చేస్తే ఒక కోటింగ్ వర్టికల్ చేసుకుంటూ రావాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ ఫర్ ది లీక్ ప్రూఫ్ మెథడ్ అండి. దాని తర్వాత ఎడ్జెస్, కార్నర్స్లో చాంఫరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్నర్స్లో చాంఫరింగ్ అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు దీన్ని గలత అంటారు, మన వాడుక భాషలో గలత పెట్టడం అంటారు. ఆ గలత అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అని అంటనక వర్టికల్గా 90 degrees ఉంటనక అక్కడ పడినటువంటి వాటరు పక్కకు వచ్చి మళ్ళీ నాని ట్రాప్ ద్వారా బయటకు వచ్చేదానికి అవకాశం ఉండదు. అదే ఇలాంటి చాంఫరింగ్ అంటే ఇలాంటి గలత పెట్టామంటే కాంపౌండ్ వాల్ మీద పడినటువంటి వాటర్ దీనికి స్ప్లిట్ అయ్యి కిందికి వచ్చేసి ఇక్కడైతే నాని ట్రాప్ ఉంటుందో ఆ స్లోప్ ప్రకారం కిందికి వచ్చేస్తాయండి. సో ఇది మెయిన్ గలత అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మొత్తము ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ గలత దగ్గర మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనము నీట్గా ఏదైతే సర్ఫేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ సర్ఫేస్ మీద యాజ్ పర్ లెవెల్స్ నాని ట్రాప్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ వాటర్ మనం స్లోప్ ఇవ్వాలి అవన్నీ చూసుకొని ఖచ్చితంగా లెవెల్స్ పెట్టుకొని పాయలు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాయలు పెట్టుకొని, అది కూడా ఎవ్రీ 7 feetకి ఒకటే ఖచ్చితంగా ఉండాలి. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఇక్కడే చేస్తారు. ఏం చేస్తారంటే పని తొందరగా అవ్వాలని, రెండోది ఏం కాదులే అనేటువంటి నిర్లక్ష్యంతో 15 feetలకు 20 feetలకు ఒక పాయింట్ పెట్టుకొని దాని మీద దారం పడతారు. ఏం చేస్తుంది, ఇప్పుడు దారమైన దాని కెపాసిటీ ఎంత, 5 feet 6 feet కంటే ఎక్కువ ఉండదండి. అలాంటిది మీరు 10 feet 15 feet పెట్టుకొని దారం లాగితే అదేమవుతుందంటే కిందికి వంగుతుంది, అక్కడ అన్ని వెనక స్లోప్ వస్తుంది. సో అట్లా లేకుండా నేను అంటే ఎవ్రీ 7 feet కుదిరితే 6 feetకి ఒకటి ఖచ్చితంగా పాయలు పెట్టుకొని నీట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని స్క్రీడింగ్ కూడా మిక్సింగ్ కూడా ఎలా చేయాలి అని అంటాక ఎదర్ డాక్టర్ ఫిక్సిట్, ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అనేవి చాలా వచ్చేసాయి మనకి మార్కెట్లో. సో ప్రిఫరబుల్గా నేనేం చేస్తానంటే నేను నా ప్రైవేట్స్ అన్నిటికి కూడా డాక్టర్ ఫిక్సిట్ కానివ్వండి లేదంటే 4 స్టాక్ సంబంధించిన కంపెనీకి మాత్రమే నేను వాడతాను. నేను 4 స్టాక్ బ్రష్ బాండ్ RFX వాడాను. సో ఇది కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. నాట్ ఎవర్ ఇది ఒక్కటే మంచిదని నేను చెప్పను. సో బట్ డాక్టర్ ఫిక్సిట్, 4 స్టాక్ ఈజ్ బోత్ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్. మీకు సర్ఫేస్ మొత్తం అయిపోయింది, గలత పెట్టేసినాము. దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి అని అంటాక పాయలు పెట్టుకున్నాము. పాయలు పెట్టుకున్న తర్వాత మిక్సింగ్ ఆఫ్ ది స్క్రీడ్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకు కాంక్రీట్ టైప్ మిక్సింగ్ చేస్తామో ఈ మిక్సింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఆ రేషియోస్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఏమవుతుంటే ఒక రెజిన్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, దాని తర్వాత కెమికల్ ఉంటుంది. ఈ 3 అనేది ప్రాపర్ రేషియోలో మిక్స్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకు బేబీ చిప్స్, దాని తర్వాత శాండ్, సిమెంటు పర్ఫెక్ట్ రేషియోలో మిక్స్ చేసుకోవాలి. ఇది కనుక మిక్సింగ్ కనుక సరిగా లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టినా వేస్టే. సో అది ఒక టెక్నికల్ పర్సన్ ఉంటే మీకు డైరెక్ట్గా చెప్తారు అక్కడ సైట్లో ఉండి. సో అందుకు నేను సివిల్ ఇంజనీర్ లేదా ఒక టెక్నికల్ పర్సన్ అని చెప్పింది. సో ఇదనమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదర్ స్లోప్స్ ప్రకారం మనం మొత్తం చేసేసుకుంటాము. ఆ స్క్రీడ్ మొత్తం లాగేసిన తర్వాత దాన్ని కొంచెం డ్రైఅప్ కానివ్వాలి. డ్రైఅప్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ సిమెంట్ స్లర్రీ విత్ బ్రష్తో ఫినిషింగ్ కోటింగ్ చేస్తాము. ఫినిషింగ్ కోటింగ్ చేసిన తర్వాత గ్రిడ్ లైన్స్ తర్వాత ఫైనల్గా సర్ఫేస్ కోట్ అనేది ఒకటి వస్తుంది. ఈ సర్ఫేస్ కోట్ వేసుకున్న తర్వాత మీరు ఒక 3 to 4 hours లేదా ఒక 5 hours బాగా దీన్ని డ్రై అయిన తర్వాత వాటర్ లీకేజ్ టెస్ట్ చేసుకోండి. వాటర్ పట్టేసి ఎక్కడైనా లీకేజ్ ఉందా లేదా చూసుకోండి. 99.99% లీకేజ్ అనేది రాదండి. ఎందుకంటే ఏదైతే మనం ప్రాసెస్ చెప్పామో ఇది బెస్ట్ అండ్ వెరీ గుడ్ ప్రాసెస్ అండి. సో ఇలా స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటాక స్లాబ్ లీకేజ్ అంటేనే ఫస్ట్ రావడం, పైన ఎక్కడైతే లూజ్ ఉందో ఆటి వరకే తీసేయడం, దాని తర్వాత అక్కడ లీక్ ప్రూఫ్ అప్లై చేయడం, దెన్ ఆఫ్టర్ పైన అంతా ఒక వైట్ పెయింట్ ఏదైతే నేను సర్ఫేస్ కోట్ చెప్పానో సర్ఫేస్ కోట్ మాత్రం వేయించుకొని ఇంకా స్లాబ్ లీక్ కాదని వచ్చేస్తారు. మేజర్ పార్ట్ ఆఫ్ ది క్లయింట్స్, ఇంటి ఓనర్లు, మధ్యతరగతి కుటుంబంలో చాలామంది మోసపోతున్నటువంటి విషయం ఇక్కడే. చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఒక సంవత్సరము 6 నెలలు ఆ మెథడ్ పని చేస్తుంది. కానీ దెన్ ఆఫ్టర్ ఇట్ రిపీట్ అగైన్, మళ్ళీ అది మొదటికి వస్తుంది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. నేనేమంటానంటే ఒక పని ఏదైనా చేస్తే అది మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండగలగాలి. అప్పుడే మీరు ఖర్చు పెట్టుకోండి. 1-2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఏంది అనేది ఒక ఇంజనీర్ని కనుక్కొని
ఆ ఇంజనీర్తో మాట్లాడి వాళ్ళ సజెషన్ తీసుకున్నాకనే చేసుకోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అప్డేట్స్ కోసము, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి రావాలనుకున్నా, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, లేదంటే సైట్ సూపర్వైజర్స్, ఇంజనీర్స్ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేది మేము ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.